ఒక మంచి లాంగ్ రోడ్ ట్రిప్ కోసం అయితే మన కార్ని ఫామ్ వాష్ చేసి రెడీ చేపిస్తూ ఉన్నాను. చూడండి, క్లీన్ అయిపోయిన తర్వాత మన బండి ఎంత నల్లగా నిగనిగలాడుతుందో. మన ప్రయాణం కోసం ఏమేమైతే అవసరమవుతాయో మొత్తం అన్ని బ్యాగ్లో ప్యాక్ చేసేసుకుంటున్నాను. ఒక 5-6 రోజులు సరిపడే డ్రెస్సెస్, మిగతా వస్తువులు కూడా నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. బ్యాగ్ని తీసుకొని ఇచ్చి డిక్కీలో పడేసి అయితే స్టార్ట్ అయిపోయాను. నా ప్రయాణం అయితే హాయిగా సాగిపోతూ ఉంది. నా మార్గం మధ్యలో చక్కటి సన్సెట్ని కూడా చూడగలరు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాను. కర్ణాటక తమిళనాడు బోర్డర్ చెక్ పోస్ట్ అయితే దాటుతూ ఉన్నాను. ఎత్తైన పర్వతాల మధ్యలో నుంచి అయితే నా ప్రయాణం సాగుతూ ఉంది. అలా ప్రయాణం చేసి చేసి పాండిచ్చేరికి అయితే రీచ్ అయిపోయాను. ముందుగానే బుక్ చేసుకున్నటువంటి ఇండివిజువల్ హౌస్లో అయితే చెక్ ఇన్ చేసేసాను. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఒక 2 కుటుంబాలు అయితే చక్కగా స్టే చేయవచ్చు. ఒక 6-7 మంది ఫ్రెండ్స్ తోటి గ్రూప్గా వచ్చినా కూడా చక్కగా స్టే చేయొచ్చు అనమాట. కుక్ చేసుకోవడానికి వంట సామాను కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక రెడీ అయిపోయి సాయంత్రం పూట అలాగా సముద్రపు ఒడ్డుకైతే చేరుకున్నాను. ఇక్కడ చాలా సరదాగా, చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ టూరిస్టులు, లోకల్ జనాలు అందరూ కలిసి మొత్తంగా కొంచెం క్రౌడ్ ఎక్కువగానే అనిపిస్తుంది. అందరూ అలాగా ఆ సముద్రపు ఒడ్డున ఆ రాళ్ళపైన కూర్చొని ఆ సముద్రాన్ని చూసుకుంటూ చాలా సరదాగా గడిపేస్తున్నారు. దీని పేరు రాక్ బీచ్. దీనికి దగ్గరలోనే ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మన ఇంటి ప్రక్కన వారికి, ఇంటి దగ్గర ఉన్న వారికి, మన బంధువులకి, మిత్రులకి, పిల్లలకి ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి పెద్దవారికి హ్యాండ్ బ్యాగ్స్ లాంటి, అలాగే కిచెన్లో, వరండాలో కట్టుకునేటువంటి డోర్ కర్టన్స్ లాంటివి చాలా చాలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఇంకొక బీచ్. దీని పేరు మెరీనా బీచ్. ఇక్కడ నుంచి లైట్ హౌస్ను కూడా మనం చాలా దగ్గర నుంచి చూడవచ్చు. ఇక్కడ ఆకలిగా అనిపిస్తే ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా దగ్గరగానే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా వైట్ టౌన్ ఫ్రెంచ్ కాలనీ. ఇది పాండిచ్చేరిలో కొంచెం కాస్ట్లీ ఏరియా కూడా. ఇక్కడ రూమ్స్, హోటల్స్, లాడ్జెస్, అలాగే ప్రైవేట్ విల్లాస్ చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి. ఇక్కడ మనకి పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు అన్నీ దగ్గరగానే ఉంటాయి. నేనైతే ఈ రెస్టారెంట్లో ఆకలేసి భోజనం చేద్దామని చెప్పేసి అయితే వచ్చాను. ఇక్కడ సర్వీసు కొంచెం లేటుగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా లేడీస్ కుక్ చేసి లేడీసే సర్వ్ చేస్తారు. అలాగే మనం చెప్పిన ఆర్డర్ని అప్పుడప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి తీసుకొని వస్తారు. అందుకోసమనే కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. కానీ మంచి టేస్టీ ఫుడ్ అయితే మనకి వీరు ఇచ్చారు. వెజ్ మరియు నాన్ వెజ్, సీ ఫుడ్ మంచి టేస్టీగా అయితే మనకి వీళ్ళు ఇచ్చారు. నైట్ రెస్ట్ తీసుకొని పొద్దున్నే సన్ రైజ్ చూడడానికి సముద్రం దగ్గరికి అయితే వచ్చేసాను. చక్కటి సూర్యోదయాన్ని అయితే నేను పొద్దున్నే చూడగలిగాను ఇక్కడ. ఇది ఆరోవిల్లీ బీచ్. ఇది సిటీకి ఒక 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ సముద్రంలో సరదాగా ఆడుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ అంత క్రౌడ్ అయితే ఎక్కువ ఉండదు. అందుకే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ చక్కగా ఇష్టం వచ్చినంతసేపు తీసుకోవచ్చు. ప్రశాంతంగా సమయాన్ని అయితే గడిపేయచ్చు ఇక్కడ. ఇక్కడ పాండిచ్చేరిలో రెంటెడ్ బైక్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. ఇక్కడికి బస్, ట్రైన్, ఫ్లైట్లో వచ్చిన వారికి ఈ బైకుల్ని చక్కగా వాడుకోవచ్చు. ఇక అక్కడ నుంచి అయితే వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క ఎంట్రీ అనమాట. పెద్ద పార్కింగ్ కూడా ఉంది లోపల. ఇక్కడ పాండిచ్చేరి టూరిజం వాళ్ళు మంచి మంచి షాపులు కూడా ఏర్పాటు చేశారు. చక్కగా షాపింగ్ కూడా చేయొచ్చు. ఇక మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యొక్క బోటింగ్ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ ఒక్కొక్కరికి 500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి ఈ బల్ల బ్రిడ్జి మీద గుండా నేను బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇదిగో ఇదే మన బోటింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి ఈ బోట్ల ద్వారా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే తీసుకొని వెళ్తారు. ఇక్కడ మనకి ఒక 5 ప్రాంతాలను అయితే వీరు కవర్ చేస్తారు. ఇక్కడ చాలా మూవీస్ అయితే కూడా షూటింగ్ జరుగుతూ ఉంటాయి. అదిగో కనిపించేదే పాండిచ్చేరిలోని మొట్టమొదటి హార్బర్. అదిగో కనిపించే పెద్ద పెద్ద పడవలు సముద్రం లోపలికి కొంచెం ఎక్కువ దూరం అయితే ప్రయాణం చేస్తాయి. ఇక్కడ కొంచెం దూరం నుంచి మనం పాండిచ్చేరి లైట్ హౌస్ను కూడా అయితే చూడవచ్చు.
ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఈ నది వెళ్ళి సముద్రంలో అయితే కలుస్తుంది. బోట్లో ప్రయాణించే సమయంలో ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లోనే ఒక 10 నిమిషాలు అయితే మనకి టైం ఇస్తారు. లోపల ఒక పురాతన కట్టడం ఉందన్నమాట. దాన్ని చూడడానికి అయితే ఒక 15 నిమిషాల సమయాన్ని అయితే ఇస్తారు. ఇది కూడా సినిమా షూటింగ్స్ లొకేషనే. దాహం వేస్తే ఇక్కడ చల్లని కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బోట్లోకి తిరిగి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి ప్రోమనేడ్ అనే బీచ్ దగ్గరికి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను. సాయంత్రం పూట అందరూ అలా చక్కగా బయటకు వచ్చేసి చక్కగా సేదతీరుతూ ఉన్నారు. ఇక్కడ లిక్కర్ రేట్స్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. చక్కగా ఎంజాయ్ చేయండి.